అల్లు అర్జున్ మరి కాసేపట్లో కిమ్స్ కు వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కలవనున్నారు. బాలుడి తండ్రిని పరామర్శించనున్నారు. మరోవైపు శ్రీతేజ్ వైద్యానికి సాయం అందించనున్నారు అల్లు అర్జున్. కోర్టులో ఈ వ్యవహారం ఉండడంతో ఇన్నాళ్ళు శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెనకాడిన అల్లు అర్జున్ ఎట్టకేలకు కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ కు వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కలవనున్నారు. బాలుడి తండ్రిని పరామర్శించనున్నారు. మరోవైపు శ్రీతేజ్ వైద్యానికి సాయం కూడా అందించనున్నారు. కోర్టులో ఈ వ్యవహారం ఉండడంతో ఇన్నాళ్ళు శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెనకాడిన అల్లు అర్జున్ ఎట్టకేలకు కలిసేందుకే సిద్ధమవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. ఎస్ శివ, అల్లు అర్జున్ మరి కాసేపట్లో 1:30 కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటనలో తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ గత కొన్ని రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. అయితే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా వరుసగా ఇటు గవర్నమెంట్ పెద్దలు అవ్వచ్చు, అలాగే సినిమా కూడా వెళ్లి తనకి ధైర్యం చెప్పి పరామర్శించు కూడా వచ్చారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది, 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అలాగే అల్లు అర్జున్ కూడా 10 లక్షల ఆర్థిక సాయం, మరొక పక్క డైరెక్టర్ సుకుమార్ కూడా 10 లక్షలు, ఇట్లా ఒకరి నుంచి ఒకరు దాదాపు ఇప్పటికే శ్రీతేజ్ కి ఆర్థిక సాయం చేస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. రీసెంట్ గా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా శ్రీతేజ్ ని పరామర్శించి 25 లక్షల రూపాయలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంతో పాటు నిన్న ఎఫ్డీసీ చైర్మన్ అలాగే టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ దిల్ రాజు కూడా శ్రీతేజ్ ని పరామర్శించి శ్రీతేజ్ కుటుంబానికి డెఫినెట్ గా అండగా ఉంటాము, అంతేకాకుండా అల్లు అర్జున్ ను కలిసి అల్లు అర్జున్ తో పాటు సీఎం ను కూడా కలిసి కొంత చర్చించుకుంటాం, తర్వాత అల్లు అర్జున్ ను కూడా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని నిన్న చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏది ఏమైనా ఇవాళ ఉదయం నుంచి కూడా దిల్ రాజు తో జరిగిన మంతనాలు అవ్వచ్చు, మొత్తానికి ఏది ఏమైనా దిల్ రాజు రంగంలోకి దిగి ఇటు అల్లు అర్జున్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే గవర్నమెంట్ కు టాలీవుడ్ పరిశ్రమకి సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు. సో ఏది ఏమైనా తను చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ ఇన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ కోర్టు పరిధిలో ఈ వ్యవహారం ఉండడంతో ఇన్ని రోజుల నుంచి శ్రీతేజ్ ని పరామర్శించడానికి వెనుకాడాడు. కానీ ఎట్టకేటలకి కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో డైరెక్టర్ సుకుమార్, అలాగే దిల్ రాజు, అల్లు అర్జున్, సో ఈ ముగ్గురు కలిసి కూడా కిమ్స్ హాస్పిటల్ కి 2 గంటల టైంలో వెళ్ళనున్నారు. సో మొత్తానికి ఇప్పటికే హాస్పిటల్లో దాదాపు 15 రోజుల సమయం నుంచి సీరియస్ గా ఉంటున్నటువంటి శ్రీతేజ్ కొద్దిగా కోలుకుంటున్నాడు. నిన్న మాత్రం డాక్టర్లు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే, హెల్త్ బులెటిన్ ప్రకారం ఇంకా శ్రీతేజ్ అంటే ప్రాణాయ పరిస్థితి నుంచి అయితే బయటపడడం జరిగింది. ఏది ఏమైనా 2 నెలలు రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, కానీ ప్రాణాయ పరిస్థితి నుంచి అయితే బయటపడడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. శివ. ఓకే వినోద్, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ మరి కాసేపట్లో కిమ్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. తొక్కిసలాట్లో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ను అల్లు కలవనున్నట్టు సమాచారం. బాలుడి తండ్రిని అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. మరోవైపు శ్రీతేజ్ వైద్యానికి సాయం కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో ఇన్నాళ్ళు శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు వెనకాడారు. ఎట్టకేలకు కలిసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లబోతాడన్న ఒక సమాచారం ఇప్పటికే వాళ్ళ పిఆర్ టీం నుంచి మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది.
ఫిలిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్, హీరో అల్లు అర్జున్ వీళ్ళందరూ మధ్యాహ్నం 2 గంటలకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇన్ని రోజుల పాటు ఎందుకు రాలేకపోయాను, ఎలాంటి లీగల్ సమస్యలు తమను వేధించాయి, ఎన్ని ఆంక్షలు తమ పైన ఉన్నాయన్న ఒక విషయాలు కూడా అల్లు అర్జున్ నేరుగా ఈ రోజు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కలిసి ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోబోతా ఉన్నాడు. నిన్న జీ తెలుగు ఇంటర్వ్యూలో భాస్కర్ ని ఈ విషయాన్ని గుర్తు చేశారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు శ్రీతేజ్ ని చూడడానికి గానీ కనీసం మాట్లాడడానికి గానీ రోజువారీగా ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాడనే ఒక విషయాన్ని కూడా తన తండ్రి భాస్కర్ ని అడిగినప్పుడు దీనిపైన తను సమాధానం కూడా ఇచ్చాడు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు రాలేడు గానీ వాళ్ళ టీం మెంబర్స్ బన్నీ వ్యాస్ తో పాటు బన్నివాసుతో పాటు ఇతర కొంతమంది వ్యక్తులు బన్నీ టీం కి చెందినటువంటి వారు ఎప్పటికప్పుడు మాతో టచ్ లో ఉన్నారు. తమకు మేనేజర్ల నెంబర్లు కూడా అందించారు. ఎప్పటికప్పుడు మేము అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్నాం కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు వచ్చి తమ కొడుకుని పరామర్శించలేదు. వస్తే బాగుంటుంది కానీ తన కొడుకు ఇప్పుడు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. తన అభిమాన హీరో ఈ రోజు ఆసుపత్రికి వస్తే నా కొడుకు కూడా సంతోషపడతాడు కానీ ఈ రోజు తను లేవలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు, గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. అయినా అల్లు అర్జున్ వస్తే బాగుంటుంది అనే కూడా తన అభిప్రాయం నిన్ననే జీ తెలుగుతో వ్యక్తం చేయడం జరిగింది. అతను మాట్లాడి కేవలం కొన్ని 12 గంటలు కాకముందుకే అల్లు అర్జున్ దీనిపైన రియాక్ట్ అయ్యి నేను ఆసుపత్రికి వెళ్తున్నాను శ్రీతేజి పరామర్శించడానికి అంటూ మాత్రం తన మీడియా ద్వారా తన పిఆర్ టీం ద్వారా మీడియాకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి సుకుమార్ డైరెక్టర్ దిల్ రాజు ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజుకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత తను 2-3 రోజులు అందుబాటులో లేకపోయినా నిన్న తను ప్రభుత్వం తరపున ఒక రాయబారిగా, ఒక మధ్యవర్తిగా, ఒక సినిమా పెద్ద వ్యక్తిగా నిన్న కిమ్స్ ఆసుపత్రికి వచ్చి అంతకన్నా ముందే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఏ విషయాలు ఎలా చర్చించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలు కూడా నిన్న దిల్ రాజు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అప్పటికి మీడియా అందరూ కూడా దిల్ రాజు దిగిండు అంటే ఈ వ్యవహారం ఇక్కడితో సెట్ అయిపోయింది, ఇక పుష్ప ఎపిసోడ్ అంతా కూడా ఫుల్ స్టాప్ పడిపోతా ఉంది, ఈ ఇష్యూ అంతా కూడా ఇక్కడ తెరబడినట్టే అని నిన్ననే వివిధ ఊహాగానాలు రూమర్స్ క్రియేట్ అయినటువంటి తరుణంలోనే పుష్ప 2 హీరో అల్లు అర్జున్ రాబోతా ఉన్నాడని ఒక సమాచారం ఇచ్చినటువంటి వెంటనే ప్రభుత్వానికి అల్లు అర్జున్ కి మధ్య నడుస్తున్నటువంటి వార్ ఇప్పటితో క్లోజ్ అయిందనేది మాత్రం సాంకేతిక ఈ సమస్య ఏదైతే తలెత్తిందో ఆ అంశం సంబంధించి ఇంకా తెరబడినట్టే అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఈ రోజు అల్లు అర్జున్ అక్కడ చేరుకున్న తర్వాత అయితే రవితేజ గత కొంతకాలంగా కొన్ని వార్తలు బయట సర్క్యులేట్ చేశాయి. ఒక ట్రస్ట్ పెట్టబోతున్నారు అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ ముగ్గురు కలిసి ఒక ట్రస్ట్ పెడతారు. 2 నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు ఆ ట్రస్ట్ ఫ్యూచర్ కోసం వినియోగించబోతున్నారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే 50 లక్షల వరకు కూడా చెక్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా అందించేసినటువంటి పరిస్థితి కదా. ఏంటంటే వార్తల్లో ఏమీ నిజం లేదా? అల్లు అర్జున్ ఏమైనా సపరేట్ గా అమౌంట్ ఇవ్వబోతున్నారు? అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత మీడియాతో అల్లు అరవింద్ మాట్లాడి ఆర్థిక సహాయం ఇప్పటికీ మా ప్రయత్నం మేము అందిస్తూనే ఉన్నాము. దాంతో పాటు శ్రీతేజ్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా మైత్రి మూవీ మేకర్స్ తరపున, అల్లు అర్జున్ తరపున, డైరెక్టర్ సుకుమార్ తరపున ఇంకా ఎవరైనా ఉంటే వాటిని ఇంక్లూడ్ చేసి ఈ ట్రస్ట్ ద్వారా అతని జీవితాంతం ఏ ఇబ్బంది లేకుండా ఆర్థిక పరంగా గానీ, తన ఎడ్యుకేషన్ విషయంలో గానీ, కుటుంబ పోషణ గానీ ఇవన్నీ కూడా ఈ డబ్బుల్లో నుంచి ఉపయోగించే విధంగా మేము అది ప్లాన్ చేస్తాము. తొందరలో ఈ విషయాన్నంతా కూడా ఒక మీడియా సమావేశం పెట్టి దాంట్లో క్లారిటీగా ఎన్ని డబ్బులు ఇవ్వబోతామన్న ఒక విషయాన్ని కూడా ప్రకటిస్తామంటూ కూడా అల్లు అరవింద్ చెప్పడము. ఇమీడియట్ గా 2 రోజుల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తరఫున వచ్చినటువంటి ఈ ప్రముఖులంతా కూడా 50 లక్షల చెక్ భాస్కర్ కి అందజేసి మీడియా ముందు కూడా మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న విజిట్ చేసినప్పుడు తన తండ్రి భాస్కర్ అక్కడ అందుబాటులో లేకపోవడము, తర్వాత వీడియో ద్వారా మాట్లాడి ఉంచడము. అల్లు అర్జున్ తరఫున ముందుగా 20 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత కొంత సంఖ్య పెంచినప్పటికీ ఎంత ఇవ్వబోతా ఉన్నారు అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ పూర్తి డబ్బంతా కూడా ఈ రోజు అల్లు అర్జున్ ట్రస్ట్ రూపంలో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 2 కోట్ల లేదా 2 కోట్లన్నర ఆ డబ్బులంతా కూడా ఈ రోజు బాబుకి చెక్ రూపంలో అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తరఫున 50 లక్షల చెక్ అయితే అందింది. అల్లు అర్జున్ తరఫున అందాల్సి ఉంది. డైరెక్టర్ సుకుమార్ తరఫున మైత్రి మూవీ మేకర్స్ అందాయి కాబట్టి ఇంకా ఎవరైనా డొనేటర్స్ ముందుకు వచ్చి ఆ ఫండింగ్ చేసి ఆ ఫండింగ్ డబ్బులంతా ఈ రోజు బాబు తండ్రి భాస్కర్ కి వీళ్ళు చేతికి అందించి ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. దాంతో పాటు ఇన్ని రోజుల పాటు అల్లు అర్జున్ తను ఎందుకు రాలేకపోయాను అన్న ఒక విషయాన్ని కూడా తన న్యాయవాదులు చెప్పిన విధంగా భాస్కర్ తో కలిసి ఆ విషయాన్ని కూడా చెప్పుకున్న తర్వాత భవిష్యత్తులో బాబు గాని మీ కుటుంబానికి గాని తనే అండగా ఉండి నిలబడి ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా నేరుగా తనని కాంటాక్ట్ అవ్వచ్చు అంటూ కూడా భరోసా ఇచ్చి ఈ రోజు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు లీగల్ సమస్యలు ఉంటాయి, మాట్లాడితే మధ్యంతర బెయిల్ రద్దు
రద్దవుతుంది అనే ఒక భయంతో అల్లు అర్జున్ ఇన్ని రోజుల పాటు ఇంత ధైర్యం చేయలేదు. నిన్న చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరైన తర్వాత తను అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ నా కారణంగా జరిగాయి, అదంతా కూడా నా తప్పే అంటూ కూడా తను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అతనిపై పెట్టినటువంటి కేసు, సాగుతున్నటువంటి దర్యాప్తు, రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్ పై సాధిస్తున్నటువంటి కక్ష, ఇప్పుడు అల్లు అర్జున్ అన్ని వైపుల నుంచి బ్లాక్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎపిసోడ్ అంతా కూడా తెరబడడానికి దిల్ రాజుని మధ్యవర్తిగా పెట్టి దిల్ రాజుకి పెద్దరికం ఇచ్చి దిల్ రాజుని సీన్ లోకి దింపి నిన్న కిమ్స్ కి పంపి ఆ ధైర్యాన్ని వాళ్ళ కుటుంబానికి అంబగించి ఈ రోజు దిల్ రాజు నేతృత్వంలోనే అల్లు అర్జున్ ని పిలిచి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు అల్లు అర్జున్ కలిసిన తర్వాత మళ్ళీ ఏదైనా సీఎం కి కౌంటర్ ప్రెస్ మీట్ వ్యవహారాలు మాట్లాడబోతా ఉన్నాడా, లేదో ఇక్కడతో ఇష్యూ అయిపోయింది, ఇక ముందు నేను ఇలా వ్యవహరించాను, జరిగిన తప్పు నాదే అంటూ కూడా అంగీకరించి ఈ ఎపిసోడ్ ని ఇక్కడతో ఇంకా తెరబడతారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. 2 గంటలకు అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.